నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు రాలేదు అని అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు 7 నుంచి 10 నిమిషాల సేపు నిలబడ్డారు. మీకు తెలియదు, తెలుసుకోండి. మీరు అరే మీరు చూడకుండా వాస్తవాల్ని గమనించకుండా అదిగా సార్ వినండి. ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటెం కట్టేసారు, చదువుకోండి. మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో, బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అని అంటే కూడా లేదు, చైర్మన్ గారు రానియండి, వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశారు అధ్యక్ష. అది మా సంస్కారం, అది మా సంప్రదాయాన్ని పాటించేటువంటి లక్షణం. ఇవాళ ఉదయాన్నే ప్రశ్నోత్తరాల సమయంలో కూడా చేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి ఉంది. దాని నిర్ణయానికి సానుకూలంగా సభ మూడుని బట్టి తమరు నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రతిపక్షంలో కూర్చుని సభని డిక్టేట్ చేయాలనేటువంటి ధోరణిలో ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండి బాగా కుదిరినప్పుడే ఈ వైఖరి సరైంది కాదు అధ్యక్ష. వాళ్ళదంతా కూడా ప్రీ డిటర్మిన్డ్ అధ్యక్ష. ఆల్రెడీ పేపర్లు బయటికి పంపించారు అధ్యక్ష. దీంట్లో కూర్చోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ గా లేదు, బయటికి వెళ్ళాలి, వాకౌట్ కు ఒక రీజన్ కావాలి, ఏదో. అధ్యక్ష మీరు బడ్జెట్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఆ హౌస్ పాస్ చేసిన తర్వాత, ఆ హౌస్ లోది ఇక్కడికి ట్రాన్స్మిట్ అయిన తర్వాత, తమరు ఇప్పుడు చెప్పిన తర్వాతనే సప్లిమెంటరీ అజెండా వస్తుంది. అజెండాలో లేదు అని గౌరవ ఇంత సీనియర్ మెంబర్ అడిగితే ఎట్లా చెప్తాం అధ్యక్ష? ఇప్పుడు వచ్చింది, తమరు చెప్పారు సప్లిమెంటరీ అజెండా ఇస్ టు బి డీమ్ టు హావ్ బీన్ ప్లేస్డ్ అని చెప్పి. గౌరవంగా ఉదారంగా చైర్ మీద కూర్చొని మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, క్లారిఫికేషన్ కావాలనుకుంటే క్లారిఫికేషన్ మాట్లాడండి అంటే మాట్లాడడానికి సరుకు లేక, మాట్లాడేటువంటి సత్తా లేక, మాట్లాడేటువంటి ఆలోచన లేక, ఏం మాట్లాడాలో తెలియక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి ఇది 4వ అటెంప్ట్ చేశారు అధ్యక్ష వాకౌట్ చేయడానికి. మా గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతుంటే అదొకసారి ప్రయత్నం చేశారు. వాకౌట్ నేను చెప్పిందే జరిగింది కదా అధ్యక్ష. ప్రెడిక్షన్ ఏం పెద్దగా ఏం అక్కర్లేదు అధ్యక్ష. మార్నింగ్ నుంచి 3 సార్లు చెప్పాను, 3 సార్లు ప్రయత్నం చేశారు. చివరికి ఇంక ఏదో ఒక సాకెత్తుకోవాలి కాబట్టి ఒక సాకెత్తుకొని వాకౌట్ అధ్యక్ష. ఇది ఇంకా వాకౌట్ పార్టీనే, చివరికి పాలిటిక్స్ లో డ్రాప్ అవుట్ పార్టీనే అధ్యక్ష. ప్లీజ్.